అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా నూతనంగా నియమితులై జనవరి 13, 2026 రోజున మొట్టమొదటిసారిగా కరీంనగర్కు విచ్చేసిన వెలిచాల రాజేంద్రరావు గారికి కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు ఘనంగా స్వాగతం పలికారు. అలుగునూరు నుండి మొదలుకొని కరీంనగర్ డీసీసీ కార్యాలయం వరకు అడుగడుగున గజమాలలతో స్వాగత నీరాజనాలు పలికారు. కరీంనగర్ అలుగునూరు చౌరస్తా నుండి మొదలైన ఈ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు వేలాదిగా పాల్గొన్నారు. భారీ ర్యాలీతో కరీంనగర్ రోడ్లన్నీ జనసంద్రాన్ని తలపించాయి. ర్యాలీగా డీసీసీ కార్యాలయం వరకు వచ్చిన వెలిచాల రాజేంద్రరావు గారు ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కరీంనగర్ కాంగ్రెస్ నాయకులమంతా పనిచేసి మున్సిపల్, కార్పొరేషన్ మరియు పరిషత్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడమే లక్ష్యంగా కృషి చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వారి మాటలోనే విందాం. కరీంనగర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, రేకుర్తి మాజీ ఎంపీటీసీ శ్రీమతి శ్రీ జక్కుల నాగరాణి మల్లేశం గౌడ్ గారు వెలిచాల రాజేంద్రరావు గారికి స్వాగతం పలికేందుకు కరీంనగర్ రేకుర్తి బస్టాండ్ నుండి దాదాపు 100 మంది కార్యకర్తలు, అభిమానులతో కలిసి బైక్ ర్యాలీగా అలుగునూరు చౌరస్తా వరకు వెళ్లి స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అత్యంతం ఆసక్తికరం. చివరి వరకు చూడండి. గారు, నిర్మల అంజయ్య గారు, మల్లేశం గారు, ఈశ్వర్ గౌడ్ గారు, చింతల కిషన్ పటేల్ గారు, శ్రీనివాస్ గారు, మెతుకు కాంతయ్య గారు, మరి ఇటు తోడుకొని రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. మూల కృష్ణారెడ్డి గారు, మల్లేశం యాదవ్ గారు, గాలిపల్లి రవీంద్ర గారు, కొంచెము ర్యాలీ స్టార్ట్ అయిన తర్వాత 2 వీలర్స్ అన్ని ముందుకెళ్లాలని చెప్పి కోరుతా ఉన్నాను. మరి ఇక్కడ గజమాలు వేసిన తర్వాత మరి వెహికల్స్ 2 వీలర్స్ అందరు ముందరికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి మీరు అందరూ కూడా రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సెక్రటరీలు సయ్యద్ జమాలుద్దీన్ గారు, సయ్యద్ హేమద్ హుసేన్ గారు వెలిచాల రాజేంద్రరావు గారిని స్వాగతం పలుకుతున్న దృశ్యం. కాంగ్రెస్, జై కాంగ్రెస్. వెలిచాల రాజేంద్రరావు గారి నాయకత్వం, వెలిచాల రాజేంద్రరావు గారి నాయకత్వం. సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్ స్వాగతం, సుస్వాగతం చెబుతూ
గారు, అక్కపల్లి మల్లేశం గారు, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఈ గురుతర బాధ్యతకు మీరందరూ నాకు ఘన స్వాగతం చెప్పి కరీంనగర్ పట్టణానికి తీసుకెళ్లడం నాకు ఎంతో బాధ్యతను పెంచిన ఫీలింగ్ వస్తుంది. దయచేసి ఈ బండిలో బరువు ఎక్కువైతుంది కాబట్టి ఇటువంటి బండ్లు ఇంకా 2-3 ఉన్నాయి. మీరందరూ ఇంపార్టెంట్. ర్యాలీలో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ ఆకుల నరసింహ పటేల్ గారు, అక్కపల్లి మల్లేశం గారు, జాడి అశోక్ గారు ర్యాలీలో పాల్గొన్న దృశ్యం. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి గారు, వద్ద గల పోతువీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయం వద్ద ఆలయ కమిటీ సభ్యులు, అధ్యక్షులు, వారితో పాటుగా మాజీ కార్పొరేటర్ ప్రసాద్ గౌడ్ గారు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వంగల విద్యాసాగర్ గారు పాల్గొని వెల్చల రాజేంద్రరావు గారికి స్వాగతం పలికి ఆలయంలో దైవ దర్శనాన్ని గావించడం జరిగింది. కరీంనగర్ శాసనసభ ఇబ్బందిగా నియమితులైన సందర్భంగా వారు ఇక్కడ జనస్వాగతం పెట్టడానికి చెప్పి వారి యొక్క వారి సభకు చెప్పినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.
భాషన్న మాకు సత్కరించిన వాళ్ళు తొందర దిగాలని చెప్పి కోరుతా ఉన్నాను. దయచేసి మీరందరూ కూడా ఇటు దిగాలని చెప్పి కోరుతా. కరీంనగర్ ఇందిరా చౌక్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గజమాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇందిరాగాంధీ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీ ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత కరీంనగర్ రాక సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ లీడర్లు మరియు ఇతర పట్టణ ప్రజలు అందరూ స్వాగతం. నా హృదయపూర్వక ధన్యవాదాలు. నిశ్చయంతో మున్సిపల్ ఎలక్షన్స్ ఇంకో 4-5 రోజులలో 6 వారం రోజులలో మాక్సిమం నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ప్రాసెస్ చాలా స్పీడప్ అయిపోయింది. పరిషత్ ఎలక్షన్స్ కూడా ఈ మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతూ ఉంటేనే ఇన్ ద ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఆ నోటిఫికేషన్ కూడా ఇష్యూ చేస్తారు అని నిన్న ఆంధ్రజ్యోతిలో హెడ్లైన్ రాస్తారు. సో ఏదైనా ఫిబ్రవరి 3rd వీక్ లోపు అన్ని ఎలక్షన్స్ క్లోజ్ అవుతాయి. సో మనం ఇప్పుడు మేము సమాయత్తం అయ్యేది ఏంటి అని అంటే అర్జెంట్ గా మున్సిపల్ ఎలక్షన్స్ కానివ్వండి, నాకు ఇచ్చిన బాధ్యత మేరకు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం అన్నారు కాబట్టి 2 మండలాలు, కరీంనగర్ మండలం, కొత్తపల్లి మండలం కూడా దీంట్లో భాగం కాబట్టి ఆ 2 మండలాలలో ఉన్న ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు కూడా మా బాధ్యత కాబట్టి వాటన్నిటికీ ఏదైతే ఉందో మా స్ట్రాటజీ ఎలా ఉండాలి, మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండాలి అని చెప్పి నేటి నుంచి మేము ఏం అరికలు లేకుండా, మాకు గెట్ల పంచాయతీలు లేవు అసలే. నాకు నరేందర్కు ఏబిసిడి గెట్ల పంచాయతీ లేదు, నాకు అంజన్కు ఏబిసిడి లేదు. మిత్రులం, దోస్తులం, మంచిగా దావతులు చేసుకుంటాం, తింటాం, తాగుతాం. ఎవరన్నా ఏదన్నా అపోహలు ఉంటే తీసేయండి దయచేసి. మాకు ఎటువంటి కోపతాపాలు లేవు. ఆయనకి నేను ఎప్పుడన్నా అప్పిస్తే ఆయన కొట్టలేదు, నాకు అప్పిస్తే ఇటువంటి ఏం లేదు. నేను ఆయనను ఫలానా ఇక్కడ తిట్టింది లేదు, ఆయన నన్ను తిట్టింది లేదు, ఈయన నన్ను తిట్టింది లేదు. కాబట్టి అందరము సమిష్టిగా మొత్తం ఏదైతుందో మొత్తం మంది లీడర్లము సమన్వయం చేసుకొని అందరం సమిష్టిగా కరీంనగర్ ముఖ్యమంత్రి గారు ఏ దిశగా ఆలోచిస్తున్నారో ఎట్టి పరిస్థితులలో కరీంనగర్ కార్పొరేషన్ గెలవాలి. ఎట్టి పరిస్థితులలో రేపు డీలిమిటేషన్ అయితే 2 సీట్లు అయితే ఇక్కడ ఓట్ల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి ఆ 2 సీట్లు కూడా మీరు నాకు గిఫ్ట్ గా ఇవ్వాలి అని చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు. నేను చెప్పిన 100% మేము గిఫ్ట్ ఇస్తాం సార్, నేను అని చెప్పలే, మేము అని అన్నా. మేమంటే వీళ్ళంతా నా సోదరులు అందరూ, మేమందరం కలిసి గిఫ్ట్ ఇస్తాం సార్ మీకు. ఆ 2 సీట్లు మీ చేతిలో పెట్టకపోతే నా పేరు రాజేంద్రరావు గారు సార్, నేను మీ ఆఫీస్లోకి రాను సార్. నా పేరు రాజేంద్రరావు గారు సార్, నేను మీ ఆఫీస్లో ఎంటర్ కాను సార్ అని చెప్పాను. మేము సమన్వయం చేసుకుంటాము, అందరినీ ఒకళ్ళొకళ్ళం ఏదైతుందో మాట్లాడుకొని ఎక్కడ ఎవరు గెలిచే క్యాండిడేట్. నేను చేసిన సర్వే ఉందనుకోండి, నేను వాళ్ళ ముందు పెడతా. వేం నరేందర్ రెడ్డి గారు చేసిన సర్వేలు ఉన్నాయనుకోండి, ఆయన మాతో షేర్ చేసుకుంటారు. అవన్నీ మా ముందు ఉంటాయి. మహేష్ కుమార్ గౌడ్ గారు చేసినవి మా దగ్గరకు వస్తాయి. మేము అవన్నీ ముందు పెట్టుకుంటాం. ముందు పెట్టుకొని ఫలానా దాంట్లో. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు కరీంనగర్, పారమిత విద్యా సంస్థలు మంకముతోట పద్మనగర్ కరీంనగర్, తేజస్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ కొత్తపల్లి కరీంనగర్, ఎస్విజేసి విద్యా సంస్థలు తిగలఉట్టపల్లె కరీంనగర్, శ్రీ చైతన్య విద్యా సంస్థలు కరీంనగర్, సెయింట్ జార్జ్ అండ్ ప్యారడైజ్ స్కూల్స్ కొత్తపల్లి కరీంనగర్, మానేర్ విద్యా సంస్థలు మంకముతోట పద్మనగర్ కరీంనగర్, ఆక్స్ఫర్డ్ స్కూల్స్ రామ్నగర్ కమాన్పూర్ కరీంనగర్, కన్సల్ క్లాసెస్ జూనియర్ కాలేజ్ కరీంనగర్. టీడీ న్యూస్ కేఎన్ఆర్, ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.